నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన హృద్యమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 20. కోపంతో శార్దుని కొట్టడానికి చెయ్యి ఎత్తింది త్రిలోచన. ఆమె కొట్టకుండా ఒడుపుగా చెయ్యి పట్టుకున్నాడు. ఎంత ధైర్యం నీకు, నా చెయ్యి పట్టుకుంటావా అని కొరకొరా చూస్తుండగా వీధిలో నుండి రఘుపతి వస్తూ కనిపించాడు. ఏమండి ఏమండి అని గట్టిగా కేకలు వేసింది. త్రిలోచన గొంతు విని ఏమైందో ఏంటో అని కంగారు పడుతూ రఘుపతి పరుగున వచ్చాడు. అతను వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి శార్దూల్ త్రిలోచన చెయ్యి పట్టుకొని ఉన్నాడు. రఘుపతిని చూడగానే ఆమె చేతిని వదిలేశాడు. చూసారా మీ అల్లుడు ఎంత పని చేశాడో. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను, మీరు నా మాట వింటేనా? ముక్కు చీదుకుంది. ఏం జరిగిందో ముందు చెప్పేయడవే, కంగారు పడ్డాడు రఘుపతి. ఏం జరిగిందా? నేను అనుకున్నంత అయ్యింది. మీ అల్లుడు పెళ్లి కాకుండానే నీ బిడ్డతో సరసాలు ఆడుతున్నాడు. అది చూసి నేను మందలించబోతే నువ్వెవరు నాకు చెప్పడానికని నన్ను తిడుతూ నన్ను కొట్టడానికి చెయ్యెత్తాడు. ఇప్పుడు మీకు సంతోషమేగా? కళ్ళ నీళ్లు తన కొంగుతో ఒత్తుకుంది. జానుతో శార్దు మిస్బిహేవ్ చేశాడని అర్థం చేసుకున్న రఘుపతి శార్దుల్ చెంప చెల్లుమనిపించాడు. రఘుపతి కొడతాడని ఊహించని శార్దు షాక్ అయ్యాడు. అతడు గట్టిగా కొట్టడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాసేపటికి తేరుకొని, మామయ్య, మీరు మీ ఆవిడ చెప్పిందే వింటారా? అసలేం జరిగిందో తెలుసుకోరా? నిజానిజాలతో మీకు పని లేదా? ఉక్రోషపడ్డాడు. ఏంట్రా తెలుసుకునేది? వెధవేషాలు వేసింది చాలక ఇంకా నన్ను ప్రశ్నిస్తున్నావా అని మరో దెబ్బ వేయడానికి చెయ్యి ఎత్తాడు. చెయ్యని తప్పుకు మీరు కొడుతుంటే పడి ఉండడానికి నేనేమి చీవ చచ్చిన వాడిని కాదు. తలుచుకుంటే నేను కొట్టగలను. కానీ మీరు మా మామయ్య అని గౌరవించి వదిలేస్తున్నాను అని కోపంతో వీధి గుమ్మం దగ్గరికి వచ్చి జాను జాను అని అరిచినట్టుగా పిలిచాడు. త్రిలోచన కొట్టడంతో తన గదికి వెళ్ళి తలుపు వేసుకుని ఏడుస్తూ పడుకున్న జానుకి శార్దు పిలిచిన పిలుపు వినిపించలేదు. దాన్ని ఎందుకురా పిలుస్తున్నావు? కొంపదీసి లేవదీసుకొని పోతావా ఏంటి? అలా చేసి మా పరువు మర్యాదలు మంట కలుపుతావా? శార్దుని మాటలతో రెచ్చగొట్టింది. రఘుపతి మరింత కోపం వచ్చేలా మాట్లాడింది త్రిలోచన. ఆమె కన్నింగ్ ప్లాన్ తెలియని శార్దు, అవును, జాను నాకు కాబోయే భార్య, ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను. దానికి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్ అని జాను త్వరగా రా మరోమారు గట్టిగా పిలిచాడు. అది రాదు, నువ్వెళ్ళు సీరియస్గా చెప్పాడు రఘుపతి. దానికి తోడు ఇందాకటి నుండి పిలుస్తున్న జాను బయటికి రాకపోయేసరికి ఉడుకుపోతుతనంతో, జాను నే వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పటికీ రాను, నేను కావాలి అనుకుంటే నువ్వే మా ఇంటికి రా అని పరుగులాంటి నడకతో అక్కడి నుండి ఇంటి ముఖం పట్టాడు. కోపంతో వచ్చిన శార్దును చూసి, ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చావు? ఇంకో 4 రోజులు ఉంటావేమో అనుకున్నాను. వెళ్ళేటప్పుడు ఉండరా కలిసి వెళ్దామంటే వినకుండా వెళ్ళావు. నేను వచ్చే వరకు ఉండకుండా వచ్చేసావు అన్న వసుంధరాదేవి, జాను ఎలా ఉంది? అక్కడ అందరూ బాగున్నారా? వరండాలో కూర్చొని ఉన్న ఆమె శార్దు రావడం చూసి అడిగింది. ఇదిగో నానమ్మ, ఇప్పుడే చెప్తున్నా, ఇక మీదట నీ మనవరాలి పేరు నా ముందు ఎత్తొద్దు. నన్ను దాన్ని పిన్ని నాన్న అంతగా అవమానిస్తుంటే దానికి ఏమీ పట్టనట్టు తన గదికి వెళ్ళి కూర్చుంది. నేను ఎంత పిలిచినా బయటకి రాలేదు. ఇక మీదట అది ఎవరో నేనెవరో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటుంటే కోపంతో ఆ అబ్బాయి ముక్కుపుటాలు ఎగిరిపడ్డాయి. నువ్వెందుకు ఇంత కోపం మీద ఉన్నావు? అసలు ఏం జరిగింది? ముందది చెప్పు. లోపల నుండి వీళ్ళ మాటలు విన్న ఇంద్రాణి వసారాకి వచ్చింది. వాళ్ళు మనుషులు అయితే కదా వాళ్ళ గురించి చెప్పడానికి అనేసి విసురుగా లోపలికి వెళ్తుంటే, వీడేదో పెంట పని చేసి వచ్చినట్టున్నాడత్తయ్య. మీరు రేపు వెళ్ళి ఏం జరిగిందో ఏమిటో కనుక్కోండి కంగారు పడింది ఇంద్రాణి. ఇక మీదట ఎవరూ అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అత్తయ్య చనిపోయినప్పుడే వాళ్ళకి మనకు మధ్య ఉన్న బంధుత్వం తెగిపోయింది అంట. ఎవరూ రావద్దని ఆవిడ ఆ మహాతల్లి త్రిలోచన నా ముఖం మీదే చెప్పింది. అంతేనా? నన్ను మెడపట్టి బయటికి గంటేసినంత పనిచేసింది. ఇదిగో నానమ్మ, నేను ఇప్పుడే చెప్తున్నా, నువ్వు గనక ఆ ఇంటికి వెళ్ళావంటే నా మీద ఒట్టే అని పరుగున ఆమె దగ్గరికి వచ్చి ఆమె కుడి చేతిని తీసుకుని తన తల మీద పెట్టుకున్నాడు శార్దు. ఇంద్రాణి వసుంధరాదేవి ఇద్దరూ శార్దు చేసిన పనికి విస్తుపోయారు. అయినా మనసు ఉండబట్టలేక వసుంధరాదేవి
జానుకి ఫోన్ చేసింది. ఆ ఫోన్ త్రిలోచన లిఫ్ట్ చేసింది. మీ మనవడు చేసిన సిగ్గుమాలిన పనిని అప్పుడే మర్చిపోయారా? మీరు ఇలా ఎలా ఫోన్ చేయగలుగుతున్నారు? ఇలాగేనా పిల్లల్ని పెంచేది? ఆస్తిపాస్తులు ఉంటే సరిపోతాయా? మంచి చెడు నేర్పొద్దు అని ఆమె చెడామడా 4 మాటలు తిట్టి వసుంధరాదేవికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది. రఘుపతి కొట్టినప్పటి నుండి శారదు మనసేమీ బాగోలేదు. అతనికి ఇక్కడ ఉండాలి అనిపించలేదు. అందుకని కాలేజీ స్టార్ట్ కాకముందే బాంబే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన మన్మని చూసి ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది అనుకున్న వసుంధరాదేవి తన కొడుకు శైలేంద్రతో, శైలు ఒకసారి బావగారికి కాల్ చేసి ఏం జరిగిందో ఏంటో కనుక్కో నాయనా అంది. అలాగే అని తల ఊపిన శైలేంద్ర రఘుపతికి కాల్ చేసి బావగారు అంతా క్షేమమే కదా అన్నాడు. రఘుపతి అన్నాడు తప్ప ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది బావగారు? మీ దగ్గర నుండి వచ్చినప్పటి నుండి మా శారదు కోపం మీద ఉన్నాడు. అడిగితే చెప్పడం లేదు ఆరగా అడిగాడు. జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఎందుకు బావా? వదిలే. చెప్పుకునే అంత మంచి విషయాలేమీ కావు. ఇంకెప్పుడు మీ అబ్బాయిని మా ఇంటికి పంపించకు. అంతేకాదు మీరు కూడా నాకు కాల్ చేయకండి నిర్మోహమాటంగా అనేసి కాల్ కట్ చేశాడు రఘుపతి. నా చెల్లెలు జీవించి లేనప్పుడు మీతో నాకేం మాటలు ఫోన్ పెట్టేస్తూ అనుకున్నాడు శైలేంద్ర. ఆ తర్వాత వీళ్ళెప్పుడూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఫోన్ చేయడం కానీ చెయ్యలేదు. అప్పుడప్పుడు మనసుకు అనిపించిన అవమానపడ్డం ఎందుకు అని మానుకున్నారు. ఆ రోజు కోపం మీద వెళ్ళిన శారదు మళ్ళీ ఎప్పుడూ జానును చూడడానికి రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. జాను గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న తర్వాత బయట జరిగిన విషయాలు ఏవి ఆ అమ్మాయికి తెలియవు. బావా మళ్ళీ తన కోసం వస్తాడు అనుకొని ఎదురు చూసేది. కానీ అతడు వచ్చింది లేదు. జానుకి రోజులు భారంగా గడుస్తున్నాయి. చదువు మీద పూర్తి కాన్సంట్రేషన్ పెట్టి తన మనసులోని బాధను మర్చిపోయే ప్రయత్నం చేసింది. అలా 10th ఇంటర్ కంప్లీట్ చేసి బీటెక్లో జాయిన్ అయింది. కాలేజీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంది. జాను చదువు నిమిత్తం అయ్యే ఖర్చుల కోసం వాళ్ళ నాన్న ఆమెకు అకౌంట్ ఓపెన్ చేసి అందులో కావాల్సినంత డబ్బు వేస్తున్నాడు. ఈ విషయం త్రిలోచన దగ్గర దాచాడు. ఒకరోజు జాను తన అమ్మమ్మకి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన వసుంధరాదేవి సంతోషంతో పొంగిపోయింది. జాను ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇప్పటికైనా నన్ను గుర్తు తెచ్చుకొని ఫోన్ చేసినందుకు సంతోషం తల్లి అని గలగలా మాట్లాడింది. అమ్మమ్మ నేను నిన్ను మర్చిపోతే కదా అని ఫోన్లోనే కన్నీటి పర్యంతం అయ్యింది ఆమె. జాను ఏడవకు, నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది అని జానుని సముదాయించింది వసుంధరాదేవి. అమ్మమ్మ ఇప్పుడు నేను సిటీలోనే ఉండి కాలేజీలో చదువుకుంటున్నాను తెలుసా అన్న ఆమె. బావ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? బాగా పెద్దవాడై ఉంటాడు కదూ అని అతని రూపురేఖల్ని గుర్తు చేసుకుంది. ప్రస్తుతం వాడు బాంబేలో ఉంటున్నాడు. వాడేం చదువుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆ వివరాలు నాకు తెలియదు. ఎప్పుడో ఓసారి వస్తున్నాడు. 1-2 రోజులుండి వెళ్తున్నాడు. వాడు పూర్తిగా మారిపోయాడు జాను అని భారంగా నిట్టూర్చింది. ఆమె మాటల్లో విచారం తొంగి చూడగా అది జానుకి అర్థమైంది. అమ్మమ్మ బావ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వు, నేను కాల్ చేసి మాట్లాడతాను కుతూహలంతో అడిగింది. అలాగే అని ఆమె ఫోన్ నంబర్ చెప్పగా జాను తన సెల్లో ఫీడ్ చేసుకుంది. అమ్మమ్మ ఇప్పుడు నేను చేసిన నంబర్కి నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు ఫోన్ చేయి, ఇది నా సెల్ ఫోన్ నంబర్ అనగానే అయ్యో జాను నువ్వు ల్యాండ్లైన్కి ఫోన్ చేసి నెంబర్ ఫీడ్ చేసుకోమంటే ఎలా చేసుకోను విచారపడింది ఆమె. అవును కదూ నాలుక ఖర్చుకొని సరే అమ్మమ్మ నెంబర్ చెప్తాను రాసుకోమని నెంబర్ చెప్పగా ఆమె రాసుకుంది. సరే అమ్మమ్మ ఇక ఉంటాను అని కాల్ కట్ చేసిన వెంటనే శారదుకి కాల్ కలిపింది. ఆమె మనసు శారదుతో మాట్లాడాలని ఉవ్విళ్ళూరింది. సెల్ ఫోన్ రింగ్ అవుతోంది. కానీ అవతలి వైపు అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. బావా పికప్ ద ఫోన్, నీతో మాట్లాడాలని, నీ మాటలు వినాలని ఉంది టెన్షన్ పడుతూ అనుకుంది. సెల్ ఫోన్ రింగ్ అయి కట్ అయింది. కానీ అతను లిఫ్ట్ చేయలేదు. జాను 2-3 సార్లు ప్రయత్నించింది. అయినా సరే శారదు కాల్ లిఫ్ట్ చేయలేదు. నా సెల్ నెంబర్ బావకి తెలియదు కదా, ఏదో అన్నోన్ నెంబర్ అనుకొని కాల్ లిఫ్ట్ చేయనట్టున్నాడు అనుకొని తన మనసును తానే సమాధానపరుచుకుంది.
కొన్ని రోజుల తర్వాత అమ్మమ్మకు కాల్ చేసిన జాను, అమ్మమ్మ నేను కాల్ చేస్తే బావ లిఫ్ట్ చేయడం లేదు, ఎవరో అనుకొని కాల్ లిఫ్ట్ చేయడం లేదేమో, ఈసారి బావ ఇంటికి వచ్చినప్పుడు నా సెల్ ఫోన్ నంబర్ బావకిచ్చి నాకు కాల్ చేయమని చెప్పవా ప్లీజ్ అని వసుంధరాదేవిని బతిమిలాడింది. నువ్వింతగా చెప్పాలా, అలాగే చెప్తాను అన్న ఆమె కాసేపు తన మనవరాలతో మాట్లాడి కాల్ కట్ చేసింది. ఈసారి ఇంటికి వచ్చిన మనవడితో, ఒరే శార్దు, జాను సిటీలోనే ఉండి చదువుకుంటోందిరా, దాని సెల్ నంబర్ నీకు ఇమ్మని చెప్పింది, అది కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయడం లేదట, బావకు నా నెంబర్ తెలియదేమో అమ్మమ్మ, నువ్వివ్వు అంది. ఇదిగో ఇది దాని ఫోన్ నెంబర్ అంటూ జాను చెప్పినప్పుడు రాసుకున్న కాగితపు ముక్కను శారదు చేతికి ఇచ్చింది. ఏ జాను? అలాంటి జానులెవరూ నాకు తెలీదు, తెలియని ఎవరికో ఫోన్ చేయవలసిన అవసరం నాకు లేదు పొగరుగా అన్న శారదు వసుంధరాదేవి ఇచ్చిన కాగితపు ముక్కను ఆమె ముందే పరాపరా చింపి పడేశాడు. శారదు, ఎంత మాట అన్నావురా బాధతో అన్న ఆమె, నిజంగా నీకు జాను తెలియదా? ఆశ్చర్యంతో అతనిని చూసింది. తెలియదు గట్టిగా అరిచి చెప్పిన అతడు గబగబా మెట్లెక్కి తన గదికి వచ్చి గది తలుపులు పెద్దగా శబ్దం వచ్చేలా వేశాడు. ఇన్ని సంవత్సరాలకు నేనంటూ ఒకడిని ఉన్నాను అన్న విషయం నీకు గుర్తుకు వచ్చిందా జాను? తగదునమ్మా అని ఫోన్ చేశావు. నువ్విలా ఫోన్ చేయగానే అన్నీ మర్చి నేను లిఫ్ట్ చెయ్యాలా? చొంగ కార్చుకుంటూ నీతో మాట్లాడాలా? నో నెవర్ మనసులో అనుకొని కోపంతో రగిలిపోయాడు. ఆమె గుర్తుకు రాగా అసహనంతో గదిలో అటూ ఇటూ పచార్లు చేశాడు. జాను మీద శారదుకి మనసు నిండా ప్రేమ ఉంది, దాంతోపాటు ఉడుకుబోతుతనం ఉంది, ఆనాటి అవమానం తాలూకు బాధ ఉంది. అందుకే అతడు ఇప్పుడు ఇలా ఆమెను దూరం పెట్టాడు. ప్రేమకి ఈగోకి మధ్య చిన్నపాటి సంఘర్షణ జరుగుతోంది అతనిలో. అతడి బాధ ఆవేశం తీరేది ఎప్పుడో, ఆమె చెంత చేరేది ఎప్పుడో. కథ కొనసాగుతుంది. కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. ఏ స్టోరీవి చూడాలి అనుకుంటే ఆ స్టోరీకి సంబంధించిన వీడియోస్ అన్నీ అక్కడ మీకు వరుసగా కనిపిస్తాయి. ఫస్ట్ ఎపిసోడ్ నుండి కంటిన్యూగా చూడొచ్చు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.